కాబట్టి కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో రాహువు ప్రవేశించినప్పుడు ఖర్చులను చాలా వరకు నియంత్రించుకోవాలి. ఇంకొకటి ఏమిటంటే అష్టమ స్థానంలోకి రాహువు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే సహజంగా జాతకులకి అంటే కర్కాటక రాశి వారికి కోపం పెరుగుతుంది. సాధ్యమైనంత వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కోపం తెచ్చుకోకూడదు. సంతానపరమైనటువంటి విషయాలలో కూడా కొన్ని సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే ఆర్థిక సమస్యలు ఏర్పడకుండా తగినంత ప్లానింగ్ ఉండాలి. అష్టమంలో రాహు ప్రవేశించినప్పుడు ప్లానింగ్ లేకుండా అంటే ప్రణాళిక లేకుండా చేసేటటువంటి పనుల వలన ఆర్థిక సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఊహించినటువంటి విధంగా ధనాన్ని సంపాదిస్తారు. ధనం వచ్చినటువంటి ఆనందంలో దాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే పొదుపు తక్కువగా ఉంటుంది, సేవింగ్స్ తక్కువగా ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వారు సేవింగ్స్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. అష్టమంలోకి రాహు ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే సహజంగా కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత తగ్గుతుంది, అండర్స్టాండింగ్ తగ్గుతుంది, భార్యాభర్తల మధ్య అవగాహన తగ్గుతుంది. అలానే కుటుంబంలో నివసించేటటువంటి వ్యక్తుల మధ్య కూడా అంటే కుటుంబంలో మన ఫ్యామిలీలో ఎవరితోటైతే కలిసి ఉంటున్నామో వారితో కూడా కొద్దిగా అన్యోన్యత తగ్గుతుంది. చేసేటటువంటి వృత్తిలో కూడా స్థిరమైనటువంటి స్థిరత్వాన్ని కోల్పోతూ ఉంటారు. ఒక స్థిరత్వం ఉండదు. తరచుగా ఏదైనా ప్రొఫెషన్ మార్పు జరగటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే నిజాయితీగా పని చేయటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలానే అంటే కొన్ని అనైతికమైన పనులు చేయటం వల్ల సంఘంలో అగౌరవం కలుగుతుంది, అపకీర్తి కూడా కలుగుతుంది. అంటే జనరల్గా రాహు వలన అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కర్కాటక రాశి వారు ఇవి బాధపడకండి. కారణం ఏమిటంటే మీకు గోచార రీత్యా రాహు అష్టమ స్థానంలోకి వచ్చినప్పటికీ మీకు ఏదైనా రాహు మహర్దశ కానీ రాహు అంతర్దశలు కానీ జరుగుతూ ఉంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీకు మిగిలిన మహర్దశలు అంతర్దశలు జరుగుతుంటే దాని ప్రభావం ఎక్కువగా ఉండదు. ఒకవేళ మీకు జన్మలగ్నంలో కూడా రాహు అష్టమ స్థానంలో ఉండి ఇప్పుడు కూడా అష్టమ స్థానంలో కనుక వస్తే అప్పుడు దాని ప్రభావం కొద్దిగా జరుగుతుంది. అటువంటి సందర్భంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలతో పాటు ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏమిటంటే అష్టమ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఎంత ధనవంతులైనా మీ దగ్గర ఎంత బంగారం ఉన్నా ఒక వెండి వస్తువు, ఒక వెండి ఉంగరాన్ని మీరు ధరించండి.